దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆ యొక్క మిషనరీ యొక్క పేరు జాన్ నెల్సన్ హైడ్. ఈయన 1865 నవంబర్ 9న ఇల్లినాయిస్లో రెవరెండ్ స్మిత్ హారిస్ హైడ్ మరియు శ్రీమతి హైడ్ దంపతుల 6 పిల్లలలో ఒకరిగా జన్మించారు. అతని తండ్రి ఒక ప్రెస్బిటేరియన్ మత గురువు. మిషన్ క్షేత్రాలకు కార్మికులను పంపాలని తీవ్రంగా ప్రార్థించేవారని ప్రసిద్ధి. ఈ యొక్క హైడ్ 1887లో కార్తేజ్ కళాశాల నుండి అత్యున్నత గౌరవాలతో పట్టభద్రుడయ్యాడు మరియు బోధనా పదవికి ఎన్నికయ్యాడు. జీవిత చరిత్రకారుడు బాసిల్ మిల్లర్ స్వరం అని పిలిచే దానికి తలొగ్గి హైడ్ చికాగోలోని మెక్కార్మిక్ సెమినరీలో వేదాంత శిక్షను తీసుకున్నాడు. దానిని 1892లో పూర్తి చేశాడు. జాన్ అన్నయ్య ఎడ్మండ్ కూడా సెమినరీకి వెళ్ళి బోధకుడు కావాలని కలలు కన్నాడు. మొంటానాకు బోధనా యాత్రకు వెళ్ళినప్పుడు అతనికి పర్వత జ్వరం సోకి మరణించాడు. ఈ సంఘటనతో తీవ్రంగా ప్రభావితమైన జాన్ తన సోదరుడి పరిచర్యలో ఏర్పడిన శూన్యాన్ని పూరించడానికి తాను పిలువబడ్డాడేమో అని ఆలోచించాడు. హైడ్ అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1892లో 5 మిషనరీల బృందంతో కలిసి న్యూయార్క్ నుండి ముంబైకి ఓడలో ప్రయాణమే భారతదేశానికి బయలుదేరాడు. భారతదేశానికి తన ప్రయాణంలో హైడ్ ఆత్మశోధన చేస్తూ ప్రార్థన చేస్తూ సమయం గడిపాడు. అతనికి తన తండ్రి స్నేహితుడి నుండి ఒక లేఖ అందింది. తన ఆప్తమిత్రుని కుమారుడు మిషనరీ యాత్రకు బయలుదేరుతున్నాడని విని అతను హైడ్కు లేఖ రాశాడు. ఆ లేఖలో మిషనరీ పనికి గొప్ప అర్హతగా పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందమని అతడు హైడ్ని కోరాడు. ఈ హెచ్చరిక హైడ్కి ఎంతగానో కోపం తెప్పించింది. అతను ఆ కాగితాన్ని నలిపి తన గది మూలలో పడేశాడు. ఆ యాత్రలో హైడ్ యొక్క దృఢ విశ్వాసం ఎంత బలంగా ఉందంటే అతను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని మరియు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు అని యేసు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని తీవ్రంగా కోరుకున్నాడు. భారతదేశంలో మిషనరీ క్షేత్రానికి వెళ్లే ముందు హైడ్ ఒక బహిరంగ సభకు హాజరయ్యాడు. అక్కడ బోధకుడు యేసుక్రీస్తుని పాపం నుండి నిజమైన రక్షకుడిగా గురించి మాట్లాడాడు. సభ నుండి తిరిగి వస్తూ హైడ్ ప్రార్థనలో దేవుడిని నిలదీశాడు. దేవుడా, తన పాపాలన్నిటినీ నుండి మరియు పేరు చెప్పని ఒక నిర్దిష్ట పాపం నుండి తనకు విమోచన ప్రసాదించు, లేకపోతే హైడ్ తన సామాను సర్దుకొని తిరిగి వెళ్ళిపోతాడు. హైడ్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన పెంగ్వేర్ జోన్స్కు వివరించాడు. అతను తర్వాత తన ప్రచురించిన జ్ఞాపకాలలో ప్రార్థనకు జవాబు దొరికిన జ్ఞాపకంతో హైడ్ ముఖం వెలిగిపోవడాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ యొక్క హైడ్ డెహ్రాడూన్లో డాక్టర్ ఉల్మాన్ వద్ద భాషా పాటలు నేర్చుకోవడం ప్రారంభించాడు. అతను ఉర్దూ నేర్చుకోవడంలో నెమ్మదిగా పురోగతి సాధించాడు. పాక్షికంగా అతను బైబిల్స్పై పూర్తి పట్టు సాధించాల్సిన అవసరం ఉందని భావించడం మరియు తన ప్రాథమిక బాధ్యతగా భావించిన దానికి తన సమయాన్ని శ్రద్ధగా కేటాయించడం దీనికి కారణం. హైడ్ ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంపై ఒక స్నేహితుడు ప్రశ్నించినప్పుడు అతను ప్రభువుకు తనను తాను అంకితం చేసుకున్నానని, ఆయనపై తనకున్న ప్రేమను మరెవరిని పంచుకోనివ్వనని ఒప్పుకున్నాడు. నేను పెళ్లి చేసుకోనని, పూర్తిగా ఆయనకే చెంది ఉంటానని ప్రభుతో చెప్పాడు. గ్రామ సువార్థికుడిగా తన పిలుపును నమ్మిన హైడ్ 1894 నుండి 95 నుండి లుధియానా మరియు లాహోర్ చుట్టుపక్కల గ్రామాల్లో అవిశ్రాంతంగా పర్యటించాడు. జంతు కళేబరాలను తినే దీన కులస్తుల పట్ల అతనికి తీవ్రమైన ఆందోళన ఉండేది. వారి సంఖ్య సుమారు 2 లక్షలు. కొందరు స్థానికులు అతనితో పాటు వచ్చి రాత్రికి ఆశ్రయం కోసం ఒక గుడారాన్ని మోసుకెళ్లారు. ఈ గుడారం ఒక పెనియల్గా మారింది. అక్కడ హైడ్ రాత్రి జాగరణలతో దేవునితో పోరాడాడు. భారతదేశంలోని తప్పిపోయిన ఆత్మల మధ్య పరిశుద్ధాత్మ కార్యం కోసం అతను అవిశ్రాంతంగా ప్రార్థించాడు మరియు తన విన్నపాలకు సమాధానం లభిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మాడు. అతను హృదయం సరిగ్గా ఉంటే ఆశీర్వాదం నిలిపివేయలేరు, వాటిని కేవలం ఆలస్యం చేయగలరని దృఢంగా నమ్మాడు. 1899 సంవత్సరం ప్రారంభంలో స్థానికులలో చాలా తక్కువ మంది మత మార్పిడులు జరగడంతో హైడ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయినప్పటికీ ఇది అతడిని మరింత లోతైన ఏకాంత ప్రార్థనలోకి నడిపించింది. స్థానికులపై దైవకృపను కురిపించమని దేవుడిని వేడుకున్నాడు. 1902లో జాన్ తన ఆరోగ్యం చూసుకోవడానికి అమెరికాకు తిరిగి వెళ్ళాడు. 1904లో హైడ్ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పంజాబ్లోని సియాల్కోటలో ఉన్న బాలికల పాఠశాలలో ఒక పునరుజ్జీవనానికి బీజం పడింది.
ఆ పాఠశాల యునైటెడ్ ప్రెస్బిటేరియన్ మిషన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా. సమీపంలోని ఒక సెమినరీలో ఉన్న యువతను కూడా ప్రభు ఆత్మ కదిలించింది. కొంతమంది సెమినరీ విద్యార్థులు బాలుర పాఠశాలలో సువార్తను పంచుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారిని నిరోధించారు. ఆ యువకులు సెమినారికి తిరిగి వచ్చారు. అక్కడ వారు మరియు ఇతరులు బాలుర పాఠశాల నాయకులపై పరిశుద్ధాత్మ దర్శనం కోసం ప్రార్థనలో ఏకమయ్యారు. ఓ ప్రభు, వారు వేడుకున్నారు, ఈ రాత్రి మేము మాట్లాడుకున్న నిషేధించబడిన ఈ స్థలం భారతదేశం అన్ని ప్రాంతాల గొప్ప ఆశీర్వాదాలు ప్రవహించే కేంద్రంగా మారేలా దయచేసి అనుగ్రహించని ప్రార్థన చేశారు. ప్రార్థనకు నాటకీయ సమాధానంగా బాలుర పాఠశాల యాజమాన్యం మార్చబడింది మరియు ఏప్రిల్ 1904లో సియాల్కోట్లో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, ఒక సమావేశం ప్రకటించబడింది. భారతీయ క్రైస్తవులు మరియు మిషనరీలు కలిసి వార్షిక సమావేశాల పరంపరంగా మారిన దానిలో చేరారు. ఈ ప్రయత్నానికి మద్దతుగా జాన్ హైడ్ మరియు అతని స్నేహితులు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం దైవాన్ని ప్రార్థించడానికి పంజాబ్ ప్రార్థన సంఘాన్ని కూడా ప్రారంభించారు. హైడ్ తరచుగా రాత్రి ప్రార్థన చేస్తూ పగలు ఉపవాసం ఉండేవాడు. 1905 సమావేశంలో ఆత్మ యొక్క కదలిక పాపాలను బహిరంగంగా ఒప్పుకోవడానికి దారితీసింది. 1908లో జాన్ హైడ్ ప్రతిరోజు ఒక ఆత్మ కోసం ధైర్యంగా ప్రార్థన చేయగా 400 మందికి పైగా ప్రజలు విశ్వాసాన్ని స్వీకరించినట్లు నివేదించబడింది. తదుపరి సమావేశంలో ఆయన రోజుకు 2 ఆత్మల కోసం ప్రార్థించగా 800 మంది మత మార్పిడులు నమోదయ్యాయి. హైడ్ పరిచర్య అతన్ని భారతదేశం అంతటా తీసుకుని వెళ్ళింది మరియు అతను ప్రార్థించి హైడ్ అనే మారు పేరుతో ప్రసిద్ధి చెందాడు. హైడ్ తాను మాట్లాడవలసిన సమావేశాలకు హాజరు కాకపోవడానికి ప్రసిద్ధి చెందాడు, ఎందుకంటే అతను తన గమ్యస్థానంలో దిగిపోయి ఒక ఆత్మను కోసే అవకాశాన్ని కోల్పోవడం కంటే తాను సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించిన రైలు ప్రయాణాన్ని కొనసాగించి తన తోటి ప్రయాణికుడిని దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టడానికి ఇష్టపడ్డాడు. 1911 మార్చి 11న అనారోగ్యంతో బలహీనపడిన 46 ఏళ్ల హైడ్ తన స్నేహితుడు పెంగ్విర్ జోన్స్ను కలవడానికి ఇంగ్లాండ్కు ఓడలో ప్రయాణించాడు. అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతనికి చెప్పారు. అతను అమెరికాకు ఓడలో బయలుదేరి 1911 ఆగస్టు 8 న్యూయార్క్ చేరుకున్నాడు. అతని మెదడులో ఒక ప్రాణాంతక కణితిని కనుగొని దానికి శస్త్రచికిత్స చేశారు. ఆ క్యాన్సర్ తిరిగి వచ్చి అతని వీపు మరియు పక్క భాగాలు శరీరంపై దాడి చేసింది. ఫిబ్రవరి 17, 1912న తీవ్రమైన నొప్పితో బాధపడి అతను బోలో యేసు మసీకి జయ అనే కేకతో తన శ్వాసను విడిచాడు. దీని అర్థం ప్రభువైన యేసు మెస్సియాకు జయము గాక. ఈ పిలుపు పంజాబ్ చర్చిలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ఈ విధంగా జాన్ నెల్సన్ హైడ్ మన భారతదేశానికి వచ్చి ఉత్తర భారతదేశంలోని విశేషమైన సేవా పరిచర్యను చేసి ఉన్నారు. ఆమేన్.